అక్టోబర్ 2025కు సంబంధించి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర డీటెయిల్స్‌ను ఇదే సాసా యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఈ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అక్టోబర్ థీమ్ వచ్చి క్లీన్ ఎయిర్ అని. క్లీన్ ఎయిర్ అంటే మన పరిసరాలలోని గాలిని శుభ్రంగా ఉంచుకోవడం. దీని కొరకు పరిసరాల్లోని ప్రజలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపైన మనం విద్యార్థులలో కావచ్చు లేదా పరిసర ప్రాంతాల్లోని ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావడం కోసం ఉద్దేశించినది. ఇది ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమం. ఈ క్లీన్ ఎయిర్‌లో భాగంగా పాఠశాల పరిసరాలలో మొక్కలు విరివిగా పెంచడము, వాటిని సంరక్షించడం, విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు పరిసరాలలోని ప్రజలలో కూడా అవగాహన కల్పించడం, అదేవిధంగా గాలి కలుషితం కాకుండా ఉండడం కోసం వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవడం, ప్రజలలో అవగాహన కల్పించడం గురించి ఇందులో చర్చించడం జరుగుతున్నది. ముందుగా మనం సాసా యాప్‌ను మన పాఠశాల యొక్క లాగిన్ క్రెడెన్షియల్‌తో మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంటే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ లాగిన్ డీటెయిల్స్ ఎవరికైనా తెలియక ఎంఆర్‌సి నందు సంప్రదించి ఆ లాగిన్ డీటెయిల్స్ కనుక్కొని మనం సాసా యాప్‌లోకి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మన పాఠశాల యొక్క డీటెయిల్స్ ఈ విధంగా కనిపిస్తాయి. థీమ్ నేమ్ క్లీన్ ఎయిర్ అని ఉంది. ఇందులో కిందకు వెళ్ళినట్లయితే ఇక్కడ చివరిలో స్టార్ట్ సాసా యాక్టివిటీ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అఫిషియల్స్ పార్టిసిపేషన్ అని ఉంది. ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అనే చోట ఎంతమంది పార్టిసిపేట్ చేసినారనే నంబర్ని ఇక్కడ ఇవ్వాలి మనం. నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అనే చోట పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇంకా అక్కడ పనిచేసేవారు, వారితో పాటు ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా అఫిషియల్స్ కావచ్చు, ఎవరైనా పాల్గొని ఉంటే ఆ నంబర్ మొత్తం ఇక్కడ ఇవ్వాలి. దాంతోపాటు కింద ఈ ప్రజాప్రతినిధులు, అఫిషియల్స్ ఎవరైతే పాల్గొన్నారో వారు కనుక పాల్గొన్నట్లయితే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ ఇచ్చి వారి డిసిగ్నేషను, వారి నేమ్ని ఇక్కడ ఇచ్చి వారి ఫోటోను కూడా తీయాల్సి ఉంటుంది. ఒకవేళ అటువంటి వారు ఎవరు పాల్గొనకుండా ఉంటే నో అని ఇచ్చుకుంటాం. అది ఇచ్చిన తర్వాత ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, స్టాఫ్, సిటిజన్స్ టేకెన్ స్వచ్ఛత ప్లెడ్జ్ అని ఉంది. ఆ ప్లెడ్జ్ కనుక తీసుకొని ఉంటే ఆ నంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే మనం పైన ఎంతమంది పార్టిసిపేట్స్ ఉంటారో వాళ్ళంతా ఈ స్వచ్ఛతా ప్లెడ్జ్ తీసుకున్నట్టు భావించి ఆ నంబర్ ఇవ్వచ్చు. లేదా మనం స్వచ్ఛతా ప్లెడ్జ్ తీసుకునే టైంకి అందరూ అటెండ్ కాకుండా ఎంతమంది అటెండ్ అయితే ఆ నంబర్ ఇచ్చుకుంటాం. ఈ థీమ్‌లోని ముఖ్యాంశాలను మనం పరిశీలించినట్లయితే మొత్తం ఒక 15 క్వెషన్స్ ఉంటాయి. ఈ 15 క్వెషన్స్ మన పాఠశాలలో నిర్వహించినామా లేదా అనే అంశాలను ఇక్కడ నమోదు చేయాల్సి ఉంది. ఫస్ట్ క్వెషన్ వచ్చి వెదర్ యువర్ ఆర్గనైజేషన్ హ్యాస్ కండక్టెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ రిడక్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్రమోటెడ్ ద సెలబ్రేషన్ ఆఫ్ యాన్ ఈకో ఫ్రెండ్లీ అండ్ పొల్యూషన్ ఫ్రీ దివాళీ అని ఉంది. దీపావళి రోజు ఈ టపాకాయలు కాల్చడం వల్ల కూడా ఎయిర్ కలుషితం అవుతుంది. కాబట్టి దాన్ని తగ్గించడం కోసం టపాసులు తక్కువ కాల్చేటట్లు, అసలు కాల్చకపోయేటట్లు మనం అవగాహన కల్పించినామా అనే విషయాన్ని ఇక్కడ నమోదు చేయాలి. ఎస్ అని ఇచ్చినట్టయితే ఆ ఫోటో ఇక్కడ ఇవ్వాలి. నో అని ఇచ్చినట్టయితే ఫోటో ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఈ 15 క్వశ్చన్లకు మనం చేసిన కార్యక్రమాలు మ్యాక్సిమం చేసి ఉండాలి. సో ఇక్కడ మనం ఎస్ అని ఇవ్వాలి. దానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంది. అదేవిధంగా వెదర్ సిటిజన్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ఈ ఎయిర్ పొల్యూట్ కాకుండా ఉండడానికి కోసం ప్రజలందరూ ఈ మధ్య కాలంలో తమ సొంత వాహనాలలో ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి జర్నీ చేస్తున్నారు. దానివల్ల రోడ్స్ క్రౌడ్గా తయారయ్యి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ జరుగుతున్నది. అందులో భాగంగా వీరు ప్రతిరోజు తమ సొంత వాహనాలను వాడకుండా జర్నీ చేసేటప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను కనుక వినియోగించినట్లయితే ఎయిర్ పొల్యూషన్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఏమన్నా మీరు పరిసరాల్లోని ప్రజలను మోటివేట్ చేసి ఉంటే ఎస్ అని ఇవ్వాలి. అదేవిధంగా చేయకున్నట్టు నో అని ఇస్తాం. థర్డ్ క్వశ్చన్ వచ్చి వెదర్ ప్లాంటేషన్ డ్రైవ్స్ కండక్టెడ్ ఇన్ యువర్ లొకాలిటీ, మన లొకాలిటీలో అన్ని ఇండ్లను సందర్శించి మొక్కలను పెంచేందుకు ఏదైనా మీరు చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకుంటే ఎస్ అని వారికి అవగాహన కల్పించాల్సి ఉంది. అదేవిధంగా వెదర్ స్వచ్ఛతా ప్లెడ్జ్ టేకెన్ అప్, మీరందరూ స్వచ్ఛతా ప్లెడ్జ్ చేసినారా అనే అంశం ఇది. అందరూ ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఎస్ అని ఇస్తాం. అయితే ఎంతమంది ఆ ప్రతిజ్ఞ చేసినారు అనే నంబర్ని ఇక్కడ ఇవ్వాలి. మన పాఠశాలకు వచ్చే పిల్లలతో పాటు పేరెంట్స్, ఎవరైనా అటెండ్ అయిన వారు లేదా ఉపాధ్యాయులు అందరి నెంబర్ ఇక్కడ కలిపి ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్ వెదర్ క్లీన్ క్లాస్ రూమ్స్ డ్రైవ్, ప్రతి 3వ శనివారము పాఠశాల విద్యార్థులు తమ పాఠశాలలోని తరగతి గదులను క్లీన్ చేసుకోవాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ కార్యక్రమం నిర్వహించాలి ఖచ్చితంగా. కాబట్టి ఎస్ అని ఇస్తాం. ఎంతమంది అక్కడ పాల్గొన్నారు నంబర్ ఇవ్వాలి. అదేవిధంగా సిక్స్త్ క్వశ్చన్ వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ టేకెన్ అప్, పాఠశాలలో ఈ పచ్చని వాతావరణం పెంపొందించడం కోసం మీరు ప్లాంటేషన్ చేసినారా? ప్రతి వారం ఏదో 1-2 చెట్లైనా నాటాలి. అది చేసింటే మాత్రం ఇక్కడ ఎన్ని చెట్లు నాటినారో నంబరింగ్ ఇస్తూ ఫోటో తీయాల్సి ఉంటుంది. అదేవిధంగా వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్, మీరు ఆ కంటెస్ట్లో కండక్ట్ చేసింటే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాలి. అదేవిధంగా వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ టేకెన్ అప్, పాఠశాల పరిసరాల్లో ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా
ఏదైనా కార్యక్రమం మీరు నిర్వహించినారా, నిర్వహించబడుతున్నదా? అయితే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వాలి. ఎంతమంది ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు? అదేవిధంగా వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్‌ను తడి చెత్త, పొడి చెత్త అని సెపరేట్ చేయాలి. సెపరేట్ చేయడం పిల్లలకు మీరు అవగాహన కల్పించినారా అనే విషయాన్ని ఇక్కడ నమోదు చేయాలి. ఎస్ అయితే ఎంతమందికి చెప్పారు, నో అయితే ఈ నంబరింగ్ ఇవ్వాల్సిన పని లేదు. అదేవిధంగా వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్ రిలేటెడ్ టు స్వచ్ఛాంధ్ర కండక్టెడ్. ఈ స్వచ్ఛాంధ్ర గురించి ఏదైనా కాంపిటీషన్స్ కానీ, క్విజ్ కానీ పెట్టినట్టయితే ఆ ఎస్ అని క్లిక్ చేస్తే ఎంతమంది పాల్గొన్నారో ఆ ఫొటోస్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. నో అని కూడా ఇవ్వచ్చు మనం, కానీ ఈ కార్యక్రమం నిర్వహించాలంటే ఎస్ అని ఇవ్వాలి. అదేవిధంగా వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టూడెంట్స్ ఆన్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్. వాటి గురించి మీరు ఏమైనా అవగాహన కల్పించినారా? కల్పించినట్లయితే ఎస్ అని, అది ఎంతమందికని. అదేవిధంగా వెదర్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ టేకన్ అప్. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం పరిసర ప్రాంతాల్లో మీరు ఎటువంటి ర్యాలీని ఏమైనా కండక్ట్ చేసింటే ఎస్ అని, ఎంతమందితో చేసినారో ఆ ర్యాలీ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా వెదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్. కమ్యూనిటీలో ఏదైనా క్లీనప్ డ్రైవ్లో పాల్గొని ఉంటే ఎస్ అని ఇవ్వాలి. ఎంతమంది పాల్గొన్నారో అది ఇవ్వాలి. అంటే విద్యార్థులు పాఠశాల పరిసరాల్లో కాకుండా బయట ప్రాంతంలో కూడా. అదేవిధంగా 14th వన్, వెదర్ జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ టేకెన్ అప్. అంటే భోజనం ఎప్పుడు కావచ్చు, లేదా ఇంకే సందర్భాలలో తినే అన్నాన్ని చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వేస్ట్ చేయకుండా వాళ్ళు అవగాహన కల్పించినారా అని, వీళ్ళు కల్పించింటే ఎస్ అని, లేకపోతే లేదని రాయాలి. కల్పించినట్లయితే ఎంతమంది స్టూడెంట్స్కి మీరు అవేర్నెస్ ఇచ్చినారనే అంశాన్ని ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ కంపోస్టింగ్. అంటే వేస్ట్ చెత్త ఏదైతే ఉందో దాన్ని కంపోస్ట్ అంటే ఎరువులా తయారు చేయడం పిల్లలకి ఎంతమందికి మీరు ట్రైనింగ్ ఇచ్చినారు, ఇచ్చింటే ఆ నంబర్ ఇవ్వాలి, ఆ ఫోటో పెట్టాలి. ఈ 15 ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చిన తర్వాత సేవ్ ఆఫ్లైన్ డేటా దాని మీద క్లిక్ చేసి ఈ డేటాను సేవ్ చేయాల్సి ఉంది. తర్వాత మీరు సబ్మిట్ ఆఫ్లైన్ డేటా ఆర్ సబ్మిట్ ఆన్లైన్ డేటా పై క్లిక్ చేస్తే మాత్రమే ఈ డేటా అంతా సబ్మిట్ అవుతుంది. కాబట్టి మొదట సేవ్ చేసి ఆ సేవ్ చేసిన డేటాను తర్వాత ఆఫ్లైన్ కావచ్చు, లేదా ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే మంచిది, కాబట్టి ఈ డేటానంతా ఆన్లైన్లో సబ్మిట్ చేయగలరు. థ్యాంక్ యూ.